శ్రీ శివాయ గురవే నమః. ఆణిముత్యం అవును అనిపించాలంటే ఈ సోక్రటీస్ మంత్రాన్ని ఉపయోగించండి. వేల సంవత్సరాల క్రితమే మానవుల ఆలోచన విధానంపై అద్భుత ప్రభావం చూపిన గ్రీకు తత్వవేత్త సోక్రటీస్. ఈ సోక్రటీస్ మొత్తం టెక్నిక్లు సోక్రటీస్ మెథడ్గా ప్రచారం అవుతున్న అనేక విషయాలు, ఉత్తమ విషయాలు ఈ అవును అనే విధానంపైనే ఆధారపడి ఉన్నాయి. కనుక ఈ మంత్రం సోక్రటీస్ మంత్రంగా మనం చెప్పుకోవచ్చు. గుర్తుంచుకోండి, చైనా సామెత, ఎవరైతే శుతిమెత్తగా అడుగులు వేస్తారో వారు ఎక్కువ దూరం నడవగలరు. ఒక్కసారి ఎదుట వ్యక్తి కాదు అన్నాడంటే తిరిగి అతనితో అవును అనిపించటానికి మనకు దేవతాశక్తులు అవసరమవుతాయి. కాదు అన్న వ్యక్తి మానసికంగా ఆ పరిధికే కట్టుబడి ఉంటూ ఉంటాడు. మీకు ఒక విషయంలో ఒకరిపై మీ అవసరానికి ఒకరిపై మీరు ఆధారపడవలసి వస్తూ ఉంటుంది. మీరు ఒక విషయంలో ఒకరిని మీ వైపు తిప్పుకోవాలంటే ఆరంభం నుండే అవును అని అనిపించటం సాధ్యమైతే కాదు అనే మాట అతని నోటి నిండా వెలువడకుండా జాగ్రత్త పడండి. అర్థమవుతుందా? ఒక విషయంలో ఒకరిని మీ వైపు తిప్పుకోవాలంటే ఆరంభం నుండే అవును అనిపించటం సాధ్యం చేసుకోవాలి. ఆ అవును అనే విషయం సాధ్యమైతే కాదు అనే మాట అతని నోటి వెంట వెలువడకుండా జాగ్రత్త పడండి. మాట్లాడే విషయంలో నైపుణ్యం ఎంత అవసరమో అర్థమవుతుంది మీకు. చాలామంది ఎదుట వారిని తమ మార్గంలోనికి మలుచుకునే ప్రయత్నంలో తాము ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా సేల్స్ మెన్ ఈ తప్పులు చేస్తూ ఉంటారు. దీనివలన అనుకున్నన్ని ఫలితాలు సాధించలేరు. ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఎదుట వారిని మన మార్గంలో మలుచుకోవాలంటే ముందు వారి మనస్సు నిండే వరకు తృప్తిగా వారిని మాట్లాడనివ్వండి. అతడి వ్యాపారం గురించి, అతడి సమస్య గురించి అతనికంటే ఎక్కువగా మీకు తెలియదు కదా ఎక్కువ. అందుకే ఎదుట వారి గురించి అడగండి. మీకు కొన్ని విషయాలు వారిని చెప్పనివ్వండి. మీ మనస్సును కంట్రోల్ చేసుకోండి. ఎదుట వారు ఏదైనా సరే చెప్పేది వింటూ ఉంటే, ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు చెప్పే ఏదైనా ఒక విషయంలో మీరు ఏకీభవించలేనప్పుడు తప్పకుండా మధ్యలో ఆపే ప్రయత్నం చెయ్యాలనిపిస్తుంది. తన కోణంలో అతడిని తెలియజేయనివ్వండి. కానీ కాస్త మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. మధ్యలో వారి చెప్పే మాటలను కట్ చేయకండి. ఇది చాలా ప్రమాదకరం. అతనిని చెప్పనివ్వండి. అతడు మీరు చెప్పేదాన్ని అసలు లెక్క చేయడు. మధ్యలో మీరు ప్రశ్నిస్తే మీరు చెప్పే మాటను కూడా లెక్క చేయడు. అతడు ఇంకా చాలా చెప్పాలనుకుంటాడు. అందుకే సహనంతో మనస్ఫూర్తిగా వారు చెప్పే మాటలని పూర్తిగా వినండి. ఇంకా వారిని మాట్లాడమని ప్రోత్సహించండి. అయితే ఇలాంటి పద్ధతి వ్యాపారంలో విజయం సాధించటంలో ఎంతవరకు ఫలితాన్నిస్తాయని ప్రశ్నించవచ్చు మీరు. ఈ పద్ధతి వ్యాపారంలో విజయ సాధనలో అమితముగా ఉపయోగపడుతున్నాయని ఎంతమందో అనుభవజ్ఞులు చెబుతున్నారు. కాబట్టి ఎదుట వారి చెప్పేది జాగ్రత్తగా వినండి. వారిని మాట్లాడనివ్వండి. మాట్లాడేటప్పుడు మనస్ఫూర్తిగా మీరు వినండి. ప్లీజ్
అక్షరాల ఆణిముత్యాలను ఆదరించి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విజయాలకు మీ మనసును కంట్రోల్ చేసుకొని విజయం సాధించాలంటే మొదట ఎదుటివారి చెప్పే మాటలను అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం.